ఇక్కడికొచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మెయిన్ గెస్ట్‌గా వచ్చిన మెహర్ రమేష్ గారికి, ఇంకో సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. మెహర్ రమేష్ గారి సినిమా 'బిల్లాలో' ప్రభాస్ గారికి సిస్టర్‌గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్‌గా లాంచ్ అవుతున్నానంటే, ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ మెమరీ లాగా అనిపిస్తుంది. ఐయామ్ సీరియస్‌లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోయిన్సిడెన్స్ లాగా కూడా ఉందండి. ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్ ఇస్తే, ఆయనతో వర్క్ చేసిన మా మణికంఠ సార్ నన్ను హీరోయిన్‌గా లాంచ్ చేయడం, దేర్ ఈస్ సమ్ కనెక్షన్ లాగా. అలాగే రవిబాబు గారి మూవీలో 'అమరావతి' అనే మూవీలో చిన్నప్పుడు భూమికగా చేశాను. సేమ్ రవిబాబు గారు, చరణ్ గారు కలిసి లైక్ ఒక ప్రాజెక్ట్ చేయడము, మేమిద్దరం ఇప్పుడు పెయిరప్ అవ్వడము. దేర్ ఈస్ సమ్ కోయిన్సిడెన్స్ కనెక్షన్ ఈస్ లైక్ ఆల్ ఆహ్, ఆల్ పుట్ టుగెదర్ అందరిని ఒక దగ్గర కలిపిందన్నట్టుగానే ఉంది. సో, ఐ వుడ్ లైక్ టు థాంక్ యాక్చువల్‌గా నేను క్యారెక్టర్స్ చేస్తూ 'బిల్లా' నుండి మొదలుపెడితే 'ఇట్స్ ఓకే గురు' వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ, నా దారిలో వచ్చిన ఎన్నో క్యారెక్టర్స్‌ని చేసుకుంటూ, నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌కి ఒక గుర్తింపుంది. ఈరోజు నేను బయటికెళ్ళినా, మీడియా వాళ్ళెక్కడైనా కలిసినా, మా అమ్మాయి, పలానా అమ్మాయి అని నన్ను చాలా ఓన్ చేసుకుంది ఇండస్ట్రీ. ఏం తెలియని వయసులో ఇండస్ట్రీకొచ్చాను. ఇప్పుడిక్కడి నుండి వెళ్ళాలనుకోవట్లేదు. నో మ్యాటర్ వాట్ నేను మెయిన్ లీడ్‌గా చేస్తానా, క్యారెక్టర్స్ చేస్తానా, ఐయామ్ ఆల్సో ఎన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో, ఎప్పుడూ ఇక్కడే మీ మధ్యలోనే తిరుగుతూ, మీ అందరితో ఉంటూ, మీ అందరి దగ్గర నుండి ప్లస్ అండ్ మైనస్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఆహ్, అనేది నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అలాంటి ప్రయాణంలోనే నాకొచ్చిన ఆపర్చునిటీ 'ఇట్స్ ఓకే గురు.' ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు థాంక్ మై ఫ్రెండ్ సాయి అండ్ మల్లికార్జున్ గారు. వాళ్ళు, వాళ్ళు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన ఒక ఐడియా, వై డోంట్ యూ చూజ్ హర్? వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ హర్ అన్నప్పుడు నౌ ఐ వుడ్ లైక్ టు థాంక్ మణికంఠ గారు అండ్ సురేష్ గారు. ఆల్సో మై డిఓపి సన్నీ సార్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు నేను హీరోయిన్‌గా ఈ సినిమాకి సైన్ చేయడానికి. థాంక్ యూ సార్. నన్ను నిత్యాగా నమ్మి చెయ్యగలవు అని ఆహ్, కన్ నన్ను ఒప్పించి ఈ సినిమాలో ఈ సినిమాతో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐయామ్ సో హ్యాపీ. అండ్ అఫ్‌కోర్స్ అందరికీ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా ఖచ్చితంగా స్పెషల్ ఉంటది. నాకు ఇంకా స్పెషల్. ప్రొఫెషనల్‌గా మెయిన్ లీడ్‌గా నేను లాంచ్ అవుతున్నాను. పర్సనల్‌గా కూడా ఐయామ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. సో, మై మామ్ అండ్ డాడ్ ఈస్ సిట్టింగ్ హియర్. మై ఫ్యామిలీ. మమ్మీ, డాడీ హీరోయిన్ అయ్యాను. ఈరోజు నిల్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గురు. మన డే టు డే లైఫ్‌లో మన చుట్టూ సపోర్ట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. ఒక్కసారి ఎక్కడైనా మిస్‌లీడ్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్, సాడ్‌నెస్‌లో వెళ్తున్నారంటే జస్ట్ ఒక పాజ్ తీసుకొని చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్‌లో ఐ వుడ్ లైక్ టు థాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అండ్ మేనేజర్స్ అంకుల్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో ఆర్టిస్ట్ అండ్ my friends, family, cousins. Also a special mention. Thank you, Sagarika, for being with me in my hard times. Yeah. So, ప్రతి దాంట్లో మనకొక సపోర్ట్ ఉంటారు. ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆల్ ది డబ్బింగ్ ఇన్‌చార్జెస్ అండ్ సౌండ్ ఇంజినీర్స్ హూ సపోర్ట్ మీ ఇఫ్ నేనెక్కడైనా బిజీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తూ పర్లేదండి మనం వర్కౌట్ చేయగలము అని చెప్పేసి. ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే డోంట్ లైఫ్ ఈజ్ లైక్ ఒక సెకండ్‌లో అయిపోతది. ఒక సెకండ్‌లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన థాట్ తీసుకొని ఎండ్ అప్ చేయకండి. జస్ట్ గివ్ ఎ థాట్. ఒక్క పాజ్ ఇవ్వండి.
చాలా బాగుంటది. ఇవాళ ఉన్న రోజు రేపుండదు, రేపున్న రోజు ఎల్లుండి ఉండదు. అలా నమ్ముకుంటూ ప్రతిరోజు ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అందుకే నాకు ఈ రోజు ఇట్స్ ఓకే. ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్. టుడే ఈజ్ మై డే. అది ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే గురు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ, హ్యూజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, a wonderful person, kind hearted, and very easy to work with, and such a down to earth person and easy to work with actually. Mm. Whatever the scene, yeah, whatever the song avvachu, మేము వెళ్ళిన లొకేషన్స్ అవ్వచ్చు, he's very genuine, pure heart human being. Thank you so much for being like my co-star. Thank you so much. And Suresh garu, సార్, డే 1 నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఈ సినిమా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ని చూసింది. చేయి జారిపోయే స్థితికి కూడా వచ్చింది. కానీ ఆయన జారనివ్వకుండా చాలా సపోర్టెడ్ గా, చాలా స్ట్రాంగ్ గా నిలబడి బ్యాక్ బోన్ లా ఉండి, పర్లేదండి లేట్ అయినా పర్వాలేదు, మనం సినిమా రిలీజ్ చేస్తాం, మేము రిలీజ్ చేద్దాము, అది కూడా బెటర్ గా చేద్దాము. వాట్ ఎవర్ ద అంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్ లో ఆయన పడని కష్టం లేదు. అదంతా నాకు తెలుసు, అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ టుడే హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆల్సో థ్యాంక్ యూ క్రాంతి సార్. వెరీ క్రాంతి గారు, మేము ఒక హోప్ లూజ్ అవుతుంది అనుకున్న మూమెంట్ లో మాకు ఒక చెయ్యి తోడైందండి, అది క్రాంతి గారు. ఆ చెయ్యి చాలా వరకు ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు రాజీవ్ గారని ఇంకొక చెయ్యి తోడైంది, అది ఈ రోజు మమ్మల్ని అమెజాన్ దాకా తీసుకెళ్ళింది. అంటే మేమంతా ఓవర్ ఎగ్జాగరేట్ చేసినట్టు చెప్పను, కానీ ప్రాణం పెట్టి పనిచేసాము. పెద్ద సినిమా చేసాము, చాలా కల్ట్ సినిమా చేసామని కాదు, కానీ ఒక ఒక ప్యూర్ కంటెంట్ ని బయటికి తీసుకొస్తూ ఒక అటెంప్ట్ చేసాము, మంచిగా చేసాము. సినిమా బాగా వచ్చింది, ఎలాంటి డౌట్స్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళి, యంగ్స్టర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మా అందరినీ బ్లెస్ చేసి, మీరు ఈ సినిమా చూస్తే అఫ్ కోర్స్ మీరు ఒక ఎమోషన్తో బయటికి వెళ్తారు. మీరు ఈ సినిమా చూస్తే ఒక అభి, ఒక నిత్య, మా సినిమా ఇట్స్ ఓకే గురు మీతో పాటు ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సారీ మోహిత్ గారు, నేను నిజంగా కళలో కూడా అనుకోలేదు నేను హీరోయిన్ అవుతాను, మూవీ చేస్తాను అని. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దానికి మ్యూజిక్ చాలా వచ్చింది. అండ్ మోర్ ఆఫ్ ఆర్ వెరీ ఓన్ ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ గారు నా సినిమాకి పాట పాడారు. ఆ పాట హ్యూజ్ సక్సెస్ అయింది. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, మీ కాంట్రిబ్యూషన్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ మేము ఊహించని కళ నిజమైనట్టుగా ఉంది. అండ్ మా మూవీలో 4 పాటలు ఉన్నాయి, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మోహిత్ సార్ ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆల్బమ్. మీడియా ప్రతినిధులకి, ఎప్పుడు నేను ఏ సినిమాతో, ఏ క్యారెక్టర్తో బయటకు వచ్చినా నా వెనకాలండి నా భుజం తడుతూ, పర్లేదు నీకు టాలెంట్ ఉంది, కాకపోతే ఇది నీ టైం కాదురా, ఓపికతో ఉండు, ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా లైమ్ లైట్లోకి వస్తావని నా రిపోర్టర్స్ అవ్వచ్చు, కెమెరామెన్స్ అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా, దే హావ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా హీరోయిన్ రోల్సే చేస్తానని కాదు, మంచి ప్రామినెంట్ రోల్స్ వచ్చినా చేస్తాను, మంచి స్క్రిప్ట్స్ వస్తే మెయిన్ లీడ్గా కూడా చేస్తాను, ఎక్కడికి వెళ్ళను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించాలి, పెద్ద మనసు చేసుకొని.
Like, share and subscribe LG TV. Thank you. ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share, and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.